ఇతని పేరు మల్లేష్ యాదవ్. సిటీలో భూకబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్. సార్ నేనేం చేయకండి సార్. ఏయ్, సంతకం పెట్టి చచ్చిపోతావా లేకుంటే సంపి సంతకం పెట్టించుకోమంటావా? సంతకం పెట్టు. చివరిగా ఒక మాట తెలుసుకో, నాలాంటోడు వచ్చేదన్న కావాలని అడిగితే ఇచ్చేయాలి. కాదు అని కథలు చెప్తే కోపం వస్తుంది. మీరేం చెప్తే అది చేస్తాను సార్, కానీ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. సంతకం పెట్టు. కాదని ఊరికేనే కథలు చెప్పిను, కోపం తెప్పించిన. ఇతను లాల్ శంకర్. వీడి వృత్తి కరక్కాయల వ్యాపారం. సిటీలో ఏ అల్లర్లు సృష్టించాలన్నా వీడే, ఏ అరాచకం చేయాలన్నా వీడే. వీడి పేరు కిట్టు. బిచ్చుబాయికి ప్రాణమైన తమ్ముడు. వీడికి అమ్మాయిలంటే మహాపిచ్చి. ఇతనే బిచ్చుబాయ్. అండర్ వరల్డ్ మాఫియా మొత్తం ఇతని కనుసైగల్లోనే ఉంటుంది. డ్రగ్స్ బిజినెస్ కి మనం బ్రాండ్ అంబాసిడర్స్ కావాలి. ఓకే, పోటీ అనేది ఉండకూడదు. ఈ బ్లాక్ వరల్డ్ కి నేను కింగ్, నా తమ్ముడు వారసు. మా భాయ్తో బిజినెస్ అంటే మీ డెత్ గేమ్ మీరే ఆడుకున్నట్టు. ఇక్కడ స్టార్టింగ్ మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది, ఎండింగ్ మేము డిసైడ్ చేస్తాం. అర్థమైందా? ఓకే సార్. నాతో బిజినెస్ చేసేవాళ్ళు ముందు నాకు నచ్చాలి. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. రౌడీయిజం అంటే బోల్ టెల్ మీ. భయపెట్టడం, పలుకుబడి సంపాదించుకోవడం, బ్రతకడానికి ఎంచుకున్న మార్గం. వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి? టెల్ మీ. తెలివి, డబ్బు, మీలాంటి వాళ్ళు అండ. వ్యాపారం చేసే వాళ్ళని ఎలా తొక్కాలో తెలిసి ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చచ్చిపోతున్నాము అని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఎదుటి వాడిని చంపేయాలి. ఓకే. ఇందులో ఎదగాలి అంటే నీ గురించి కన్నా పక్కవాడి గురించి మొత్తం తెలుసుండాలి. నువ్వు అండర్ కవర్ కాపు అని నాకు తెలియదనుకున్నావా? రాయ్. ఈ మధ్య కానిస్టేబుల్స్ తెలివి మీరిపోయి సంపాదించేస్తున్నా. అంత తెలివితేటలే ఉంటే ఇలా స్కూటీ మీద ఎందుకు వస్తాను సార్? మీలా కాకపోయినా కనీసం ఆల్టోలో అయినా వచ్చేవాళ్ళం కదా. ఏదో బిచ్చుబాయ్ అన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే వచ్చే శాలరీ సరిపోక ఆల్మోస్ట్ ఆల్ అడుగు తినే పరిస్థితే. సార్, ఏంటి? నా పేరు లక్ష్మి సార్, మాది అమలాపురం. నీ ఫేస్ చూడగానే అదే ఊరు అనుకున్నా. ఏం కావాలి? కూర్చో. మా అమ్మకి గుండె ఆపరేషన్ ఉందని పట్నం వచ్చాను సార్. బాగా చీకటి పడడంతో బస్ స్టాప్ లో పడుకున్నాను సార్. లేచి చూసేసరికి బ్యాగ్ పోయింది సార్. బ్యాగ్ కోసం అంత ఏడుస్తున్నావా? ఏ కానిస్టేబుల్, ఆ బ్యాగ్ ఇచ్చావా? పాపం పల్లెటూరు పిల్ల. బ్యాగ్ మాత్రమే కాదు సార్, అందులో 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షలా? 5 లక్షల బ్యాగ్ అంటే సర్దుకాలం గానీ 5 లక్షలు ఎక్కడ సర్దుగలవమ్మా? ఇంతకీ నువ్వు పడుకున్న బస్ స్టాండ్ పేరేంటి? MGBS సార్. అక్కడ CCTV ఫుటేజ్ కలెక్ట్ చేయండి. లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే చాలా కష్టం సార్. ఆ ఏరియాలో ఉన్న గ్యాంగ్కి ఫోన్ చేస్తే అరగంటలో బ్యాగ్ డబ్బు 2 వచ్చేస్తాయి. సరే, అదేదో చూడు. ఓకే సార్. వెయిట్. నువ్వు లోపలికి వెళ్ళి వెయిట్ చేయి. వెళ్ళు. హలో, అఫ్జల్గంజ్ గణేషా? రే, నిన్న నైట్ బస్ స్టాండ్ లో బ్యాగ్ కొట్టేశారా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నా కదా. అది మాకు బాగా కావాల్సిన సార్, నాకు బ్యాగ్ వద్దు సార్, వదిలేండి సార్. అర్జెంట్ గా తీసుకురా సార్. సార్ ప్లీజ్ సార్. పాపతో పని అవ్వకపోయినా మంచి పని అయింది.
పోతూ 5 లక్షలు వచ్చాయి. ఇదిగో నీ వాటా, ఇది నీకు తీసుకో. ఇది నాది, ఇది నాది, ఇది నాదే. మరి నా వాట సార్ సార్ ఇది కరెక్ట్. మీ వాటాల కోసం లంచాల కోసం పవిత్రమైన పోలీస్ స్టేషన్ అడ్డాలుగా మారుస్తారా? నో సార్. లో ప్రొఫైల్ నుంచి హై ప్రొఫైల్ వరకు అందరినీ దోచుకుంటున్నారు కదరా. ఏం మాట్లాడరే? సారీ సార్. సారీ సార్. ఈ రోజు నుంచి ఎవరెవరు ఎంతెంత దోచుకున్నా 50% నాది, 50%లో మీరు అందరూ పంచుకోవాలి. ఓకే సార్. సార్ మీరు ఏసీపీ కాదు సార్. అదే మీరు కనక వర్షం కురిపించే కుబేరులా కనిపిస్తున్నారు సార్. మా కష్టాలు తీర్చే సూపర్ మ్యాన్ లా కనిపిస్తున్నారు సార్. కానీ తేడా వస్తే పరశురాముడిని అవుతా, మీరు దాచిందంతా దోచుకోవడానికి బ్యాట్మెన్ అవుతా, మిమ్మల్ని ఎవరు ఊహించినంత దూరానికి పంపించడానికి యముణ్ణి అవుతా. ఇక మీ పనులు మీరు చూసుకోండి, వెళ్ళండి. వెళ్తాం సార్. వెళ్తున్నాం సార్. రవికుమార్, అది అక్కడ పెట్టు. ఈ రోజు నుంచి ఇదంతా మనది. ఆహా, ఫస్ట్ డే కలెక్షన్ అనేది అదిరిపోయింది. ఏయ్, ఏక్ చాయలా. నమస్తే సార్. కూర్చోండి. ఆ హార్డ్ డిస్క్ థెఫ్ట్ గురించి ఇంకెవరికైనా తెలుసా? నో సార్, ఈ విషయం పబ్లిక్కి కానీ ప్రెస్కి కానీ తెలియదు సార్. అందులో సీక్రెట్ డేటా ఏమైనా ఉందా? గవర్నమెంట్కి సంబంధించిన సీక్రెట్ డేటా అంతా ఉంది. వన్ థింగ్, హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఏమైనా మిస్యూజ్ అయిందా? నో సార్, ఆ హార్డ్ డిస్క్ ఎవరు ఎక్కడ ఓపెన్ చేసినా మాకు ఇండికేషన్ వచ్చేలా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను సార్. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదంటే దాన్ని ఇంకా ఎవరు ఓపెన్ చేసి ఉండరు సార్. ఈ ఇష్యూ పబ్లిక్కి తెలిస్తే ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంటుంది సార్. ఓకే ఓకే. హలో భాస్కర్, నేను ఆఫీసర్స్ పంపిస్తున్నాను. హార్డ్ డిస్క్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయండి. ఓకే. ఆ ఇద్దరు అమ్మాయిల ఫైల్ సార్ ఇది. ఈ అమ్మాయి ఎవరు బాగుంది? అవును సార్, కింద అమ్మాయి కత్తిలా ఉంటుంది సార్. సార్ కలవడానికి ఎవరో వచ్చారు సార్. రమ్మను. సార్ ఏమైందయ్యా, కొంపలు మునిగినట్టు పరిగెట్టుకుంటూ వచ్చారు? సార్ కొంప మునిగిపోయింది సార్. బయట వర్షాలేమీ లేవు కదా. ఊట్ చేయడం అంటే మామూలుగా కాదు సార్. దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఊట్ చేశారు. దొంగలు బాగా తెలివి మీరిపోయారు సార్. వాళ్ళ వేలి ముద్రలో పాద ముద్రలో దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతలా ఊడ్ చేయడానికి నువ్వేం చేస్తుంటావు? ఆర్ఎన్బి ఆఫీస్ లో బిల్ కలెక్టర్ సార్. అది సరే గాని, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర మనం నిజాలు ఎంత డీటెయిల్డ్గా చెప్తామో అలాగే సూపర్ మార్కెట్ బిల్లు లాగా క్లియర్గా చెప్పు, నీ వెంట. బీరువాలో 10 లక్షల రూపాయలు, బెడ్రూమ్లోని లాకర్లోని 1 కేజీ వెండి, ఇంకా కష్టపడి సంపాదించాను సార్. అంతా దొంగల పాలైపోయింది సార్. చేతుల్ని టేబుల్ కిందకి పైకి తిప్పలేక బాగా కష్టపడుతున్నావని మీ ఆవిడ నగలు చూస్తేనే అర్థమవుతుంది. సార్ అది కాదు సార్. ఆమె ఒంటి మీద ఉన్న నగలు నీ జేబులో ఉన్న ఐటమ్స్ ఇక్కడ పెట్టేసి రేపటి నుంచి కొత్త అకౌంట్ ఓపెన్ చేయి, వెళ్ళు. నేను పట్టించుకుంటే నాకు ప్రమోషన్, నీకు డిమోషన్. మనుషులను ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాల యాంగిల్స్ మీలో ఉన్నాయి సార్. ఏ డిపార్ట్మెంట్ చూసినా ఏముంది గర్వకారణం, అంతా అవినీతిమయం.